ఇప్పటికే వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఎందుకు ఈ మధ్య కాలంలో దాదాపు జూన్ నెల నుంచి ఈ విమాన ప్రమాదాలు పెరిగిపోయినాయి అనేది అంతు చిక్కట్లేదు. అయితే తాజాగా ఒక యుద్ధ విమానం ఒక పాఠశాల మీద కుప్పకూలిపోయింది. దీంట్లో 20 మంది చనిపోయారు అనేది ప్రాథమిక అంచనా. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సోమవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దేశ వాయుసేనకు చెందిన శిక్షణ యుద్ధ విమానం ఒకటి పాఠశాలపై ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో 20 మంది దుర్మరణం పాలయ్యారు. 171 మంది గాయపడ్డారు. మృతుల్లో అత్యధికులు విద్యార్థులే ఉన్నారు. గాయపడ్డ వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉంది అనేది అధికారులు చెబుతున్నమాట. ఇది ప్రాథమిక లెక్క మాత్రమే. రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం చైనా తయారీ F-7 BJ శిక్షణ యుద్ధ విమానం కర్మిటాలలోని ఏకే ఖండేర్కర్ వైమానిక స్థావరం నుంచి సాధారణ శిక్షణ కార్యక్రమంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం 1:06 టేకాఫ్ అయింది. దాదాపు 1:15 నిమిషాలకు పెద్ద శబ్దంతో ఢాకాలోని ఉత్తర అనే ప్రాంతంలో దియాబరి వద్ద 2 అంతస్తుల మైల్ స్టోన్ పాఠశాల భవనాన్ని ఢీకొట్టింది. అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక దళాలు, అంబులెన్స్లు, వాయుసేన హెలికాప్టర్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అధికారులు, స్థానికులు ముమ్మర స్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిలో అత్యధికులు విద్యార్థులు అని చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో పైలట్ కూడా అక్కడికక్కడే మరణించారు. మొత్తానికైతే ప్రస్తుతం 20 మంది అయితే మృతి చెందారు అనేది ప్రాథమిక లెక్క. 175 మంది పరిస్థితి అయితే కాస్తంత ఆందోళనకరంగా ఉంది.